మోయాబుకు వెళ్ళిన తర్వాత అన్నీ పోగొట్టుకుంది. దేవుడు నిన్ను ఏ ప్లేస్కి వెళ్ళమంటాడో, ఎక్కడ ఉండమంటాడో, ఏది తినొద్దంటాడో, ఏది తాగొద్దంటాడో, ఇలా వాక్యం ద్వారా దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలకు మనం అప్పగించుకుంటేనే మన కన్నులు తెరవబడతాయి. చాలామంది వినరు, అందుకే ఇంకా మీ కన్నులు మూయబడ్డాయి. సుఖమైన జీవితం అనగా యేసు ప్రభు ఆయన ఎప్పుడు సుఖపడలేదా? అందుకే పీడి సుందరరావు గారు ఒక మంచి పాట రాసుకున్నాడు. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే, క్రైస్తవులై నందుకు బాధల్ని భరించి పరలోకం చేరాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. చూసారండి, సుఖమే లేదు ఈ జగతిలో, సుఖమే లేదు తన బ్రతుకులో. యేసు ప్రభు ఎక్కడైనా సుఖపడ్డాడండి? అనుక్షణం నలగొట్టుకున్నాడు ప్రజల కొరకు. తన రక్తాన్ని కార్చి సంఘాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని గాయాలు అనుభవించాడు. అందుకే ఈ శరీరం తినే ముందు ఇది సుఖపడిన శరీరం కాదు, ఇది కొరడా దెబ్బలు తిన్న శరీరం, ఇది నలగొట్టబడిన శరీరం, వ్యాధిని అనుభవించిన శరీరం. ఈ శరీరాన్ని తీసుకునే ముందు నువ్వు హాయిగా సుఖంగా ఉండు. ఏదో అన్న 2 కూలర్లు పెట్టాడు, పైన 4 ఫ్యాన్లు తిరుగుతున్నాయి, హాయిగా వచ్చాం పోయాం బల్ల తీసుకున్నామని సుఖమైన వాతావరణంతో ఉంటే కాదు, ప్రభు బల్లను గురించిన ఒక పశ్చాత్తాపం నీ గుండెలో రావాలి. మీకు ఎండ కొడుతుందని కూలర్లు పెట్టాను, కూలర్లు లేకపోతే ఈ పాటి ఇసురుకుంటూ ఎప్పుడు ఇడిచిపెడతాడా నాయన? ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకునేవారు. మీరు అలా అనుకుంటారనే తెలిసే మీకు కూలర్లు పెట్టాను. మీరు పెద్ద పెద్ద చర్చిలు చూడండి, వాళ్ళు ఫెసిలిటీ చూసుకుంటారు. మంచి కూర్చున్న కాడ కూర్చుండాలి, పక్కకు కూలర్ ఉండాలి, పైన ఫ్యాన్ ఉండాలి. ఇలా ఫెసిలిటీ ఉన్న సుఖపడేవారు దేవుని రాజ్యానికి సిద్ధపడలేరు. నేను అంటాను, ఇలాగున చాపలేసి కింద మోకాలు నలగొట్టుకొని కడుపు మార్చుకొని ఉపవాసం ఉంది కన్నీళ్లతో జాగారాలు చేసి ఎవరైతే తమ శరీరాన్ని నలగొట్టుకుంటారో వారే సాక్షాత్తు యేసు ప్రభుని ముఖాముఖిగా చూస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈనాడు పెద్ద 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 సంఘాలన్నీ కూడా హాయిగా దర్జాగా కుర్చీలో కూర్చొని వాక్యాలు వింటున్నారండి. అంటే ఇప్పుడు కుర్చీలో కూర్చొని వింటున్నారని కాదు, వయసును బట్టి